ఉగ్రకుట్ర నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతుంది. హైదరాబాద్ లో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సోదాలు నిర్వహించింది. రాజేంద్ర నగర్ లోని ఫోర్ట్ వ్యూ కాలనీలో 5 సభ్యుల బృందం సోదాలు జరిపింది. ప్రధాన నిందితుడు డాక్టర్ అహ్మద్ నివాసంలో గంటన్నరకు పైగా తనిఖీలు జరిగాయి. ఈ సోదాల్లో గుర్తు తెలియని రసాయనం, రైసిన్ విష పదార్థం తయారీకి ఉపయోగించిన ముడి పదార్థాలు, కోల్ ప్రెస్ మిషన్, కంప్యూటర్, పుస్తకాలు, పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ అహ్మద్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న రసాయనాలు ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. ఇదిలా ఉంటే డాక్టర్ సయ్యద్ కు ఏమీ తెలియదని, ఎవరో కావాలని తన సోదరుని కుట్రలో ఇరికించారని అతని సోదరుడు ఉమర్ ఫారూఖీ ఆరోపిస్తున్నారు. సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. ఉగ్రకుట్రలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో హైదరాబాద్ రాజేంద్ర నగర్కి చెందిన మొయినుద్దీన్ను గుజరాత్ ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతని నుంచి వివరాలు సేకరిస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అసలు ఎప్పటి నుంచి ఎప్పుడు అరెస్ట్ చేశారో, అసలు ఏం జరిగిందనేది ప్రస్తుతం మొయినుద్దీన్ తమ్ముడు ఫరూఖీ ఉన్నారు. ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఈ విషయం వాళ్ళకి ఎప్పుడు తెలిసిందనేది కూడా ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, మీ అన్న ఎప్పటి నుంచి ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారని మీకు ఎప్పుడు తెలిసింది? నాకేమో సాటర్డే 10:45 అలా కాల్ వచ్చింది. మీ అన్న పేరేంటి అని. నేను డాక్టర్ సయ్యద్ అహ్మద్ అని చెప్పిన. అయితే వాళ్ళు కన్ఫర్మ్ చేసి మీ అన్న మా దగ్గర ఉన్నారు, మీరు మాట్లాడతారా అంటే నేను ఏదో ఫ్రాడ్ కాల్ అనుకున్నా. కానీ మాట్లాడిన తర్వాత అది ఫ్రాడ్ కాల్ అని లేదు, మా అన్నే ఉన్నారు. అప్పుడు నేను ఏమైంది అని అంటే ఆయన మొత్తం చెప్పారు, ఇలా నాకు ఈ ఫ్రాడ్ అని ట్రాప్లో పడేశారు, నేను ఇక్కడ ఇరుక్కుపోయినా అని, బిజినెస్ అని వచ్చినా కానీ ఇక్కడ ట్రాప్లో పడిపోయినా అని చెప్పిన. ఇప్పుడు ఏంటంటే నేను ఇన్ని రోజుల నుంచి ఇంటర్వ్యూస్ ఇస్తున్నా, కానీ ఆ న్యూస్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే ఒక సైడే వెళ్తుంది మొత్తం న్యూస్, మీడియా మొత్తం అన్న దోషి, అన్న ఉగ్రవాది అని అలా పబ్లిక్కి ఒక న్యూస్ వస్తుంది, కానీ మెసేజ్ వెళ్తుంది. అలా కాదు, మా అన్నకి ఉగ్రవాదియో లేదా ఇన్నోసెంటో ఇప్పుడు దాకా అది కాలేదు, ఫైనల్ కాలేదు. పోలీసులు కూడా అన్ని ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేస్తారు. సో మీ ఇంట్లో కూడా ఏటీఎస్ అధికారులు సోదాలు నిర్వహించినప్పుడు రైజిన్ పదార్థంతో పాటు కొన్ని కెమికల్స్ స్వాధీనం చేసుకున్నారు. సో దీనిపై మీరేమంటారు? ఇప్పుడు రైజిన్, ఎసెటాన్ అని కెమికల్ ఉంది, అది పాయిజన్ ఉంది అని పోలీసుల నుంచి మనకి తెలిసింది. ఇంతకుముందు రైజిన్ పాయిజన్ అని, రైజిన్లో ఎసిటాన్ వేస్తే పాయిజన్ ప్రొడ్యూస్ అవుతుంది అని ఎవరికి తెలియలే, ఇప్పుడే తెలుస్తుంది. అయితే మనకి ఇప్పుడు దాకా తెలియలేదు అని అందుకు మనం ఏం చెప్పలేము. అన్నకి కూడా ఎలా మనకి తెలియదు, అలాగే అన్నకి కూడా తెలియదు అనుకుంటా. ఎందుకంటే ఎన్ని డాక్టర్స్ ఉన్నాయి, వాళ్ళలో ఎంతమందికి ఎసిటాన్ రైజిన్ కలిపితే పాయిజన్ తయారవుతుంది అని తెలుసో తెలియదో మనం చెప్పలేము. మీ ఇంట్లో రైజిన్ సంబంధించి విష పదార్థాలు తయారు చేస్తున్నాడు, దానికి సంబంధించిన సామాన్లు కూడా ఇంట్లోనే ఉన్నాయి. సో మీరు ఎప్పుడు గుర్తించలేదు, మరి ఇది ఏంటి అని అడగలేదు, ఎప్పుడు అడిగే ప్రయత్నం చేయలేదా మీరు? కాదు, మనం అడిగినాం. అయితే ఇది నాకు ఫోన్ కాల్ వచ్చింది, బిజినెస్ అని, ఇది తీయాలంట, ఆయిల్ తీసి ఇది ఇలా చేయాలంట, చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు పేమెంట్ ఇస్తారని చెప్పారు. అయితే నేను ఇది బిజినెస్ డీల్ అని చేస్తున్నా అని మనం ముందే చేస్తున్నారు మొత్తం. అసలు అనుమానం అనేది రాలేదు. మా అన్నకి చూస్తే కూడా వాడికి కూడా ఏదైనా మైండ్లో అది రన్ అవుతుంది పాయిజన్ అని అలా ఏం కనిపించలేదు. ఎందుకంటే అన్న నార్మల్ ఎలా నూనె తీస్తారో అలానే నూనె తీశారు, నార్మల్ ఎలా కలుపుతారో అలానే కలిపారు. కానీ ఏదో పాయిజన్ ఉంది, నాకు సేఫ్టీ కావాలి అని సేఫ్టీ తీసుకొని, ఎందుకంటే ఒక ప్రమాదకారి ఉగ్రవాది ఎలా చేస్తాడంటే మొత్తం సేఫ్టీ ప్రికాషన్ చేసుకొని ఆయనకి ఏం కావద్దు. ఈ అరెస్ట్ అయిన తర్వాత చివరిసారిగా మీరు ఎలాంటి కోర్టుకి వెళ్ళబోతున్నారా, లేదంటే మీ అన్నకి సంబంధించి మెయిన్గా తనను కావాలనే వ్యక్తులు ట్రాప్ చేశారంటున్నారు, ఇంతకీ ప్రధానంగా ఎవరు ట్రాప్ చేశారనుకుంటున్నారు, ఏ దేశం నుంచి ట్రాప్ చేశారని మీరు భావిస్తున్నారు? నాకు ఇప్పుడు దాకా పూర్తి వివరాలు తెలియలేక నేను ఏం చెప్పలేను. కానీ ఇన్వెస్టిగేషన్ టీమ్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈయన వెనకాల ఎవరు ఉన్నారు, ఎవరు ఈయనకి ట్రాప్లో పడేశారు, వాళ్ళు ఏమో ఇక్కడ నుంచి పారిపోయారు, వాళ్ళకి పట్టి ఏ కంట్రీ ఉంది దీని వెనకాల, ఏ మిషన్, ఏ గ్రూప్ ఉంది ఆయనకి పట్టాలి, వాళ్ళ మిషన్ ఏందో కోరుకోవాలి, పబ్లిక్ని మొత్తంని ఈ ట్రాప్స్ నుంచి, ఈ
టెర్రరిస్ట్ అటాక్స్ నుంచి సేవ్ చేయాలి. ప్రస్తుతానికి మొయినుద్దీన్ సోదరుడు ఫారూఖీ అయితే ఒకటే డిమాండ్ చేస్తున్నారు. తన అన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు, కావాలనే ఇదంతా కూడా ట్రాప్ చేసి ఇరికించారు. సో ట్రాప్ చేసిన వ్యక్తుల్ని, అసలైన దోషుల్ని గుర్తించి అరెస్ట్ చేయాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జైరాజ్తో మణికంఠ, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.